దూరిపల్లి నరేంద్ర గారు. స్పీకర్ సార్. రాలేదా సార్? స్పీకర్ సార్, ఓకే సీట్ ఇక్కడ ఉంది సార్. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానాలు అధ్యక్ష, వారి సమాధానం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ సమస్యలు అన్నీ పరిష్కారం అయినట్టు మంత్రి గారి సమాధానం ఉంది అధ్యక్ష. కానీ మనం చూస్తూ ఉంటాం అత్యధికంగా రాష్ట్రంలో కంప్లైంట్లు వచ్చేది రెవెన్యూ మీద అధ్యక్ష, ఈ రోజుకి కూడా. కానీ మంత్రి గారి సమాధానం ఏంటంటే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అని మా కాన్సెన్సీ నేను చెప్తాను అధ్యక్ష, చాలా లిస్ట్ ఇచ్చారు. దీనిలో ఎనెక్సర్ 1లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అధ్యక్ష 1052 వస్తే 1049 పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష. ఎనెక్సర్ 2లో అధ్యక్ష 212 ఉంటే 212 పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష. నేను కోరేది ఒకటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రైతాంగాన్ని ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం అధ్యక్ష. నాకు తెలుసు కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయి వాళ్ళకు కావాల్సిన పేర్లు రాయటం, పేర్లు తీయటం, డబ్బులు వసూలు చేయటం, వాళ్లే పంచాయతీలు చేయటం. ఇప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం చెప్పులు అరిగేటట్టు తిరుగుతా